అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. పెళ్లి పుస్తకం. కళ్యాణ్ గారు అంత గొప్ప బిజినెస్ మ్యాన్ మన ఇంటికొచ్చి జరిగిన దానికి సారీ చెప్పి వెళ్లారంటే ఆయన మంచివారే కదా. మన సంతోషం కోరే మనిషి అని అర్థం చేసుకోనందు. కాంట్రాక్టర్ ఫోన్ చేస్తున్నారు. చెప్పండి విశ్వ గారు, బెడ్రూమ్ వర్క్ ఎంతవరకు వచ్చింది? మేడం, ఇక్కడ బెడ్రూమ్ వర్కే కాదు, మొత్తం పనే ఆగిపోయింది. అదేంటి, ఎందుకు ఆగింది? లేబర్ పేమెంట్ మనం చేయలేదు కాబట్టి వాళ్ళు వర్క్ ఆపేశారు మేడం. దానికి తోడు మెటీరియల్ కూడా లేదు. ఇందాక ప్లంబర్ను కూడా వెనక్కి పంపించేశాను. విశ్వ గారు, మా వారితో మాట్లాడి పేమెంట్ చేయిస్తా. వర్క్ ఆగకుండా చూడండి ప్లీజ్. మేడం, 2 రోజుల్లో పేమెంట్ చేస్తామని లేబర్ని బతిమాలుకోవచ్చు, కానీ బిల్డింగ్ మెటీరియల్ చాలా కావాలి. దాని సంగతి కూడా చూడండి. అలాగే, నేను మాట్లాడతాను. సరే మేడం. నందు, బంగ్లా దగ్గర వర్క్ ఆగిపోయిందంట. అదేంటి? వర్క్ ఎందుకు ఆగుతుంది నందు? అంతా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. మనం అడ్వాన్స్ ఇచ్చింది కొంత అమౌంటే కదా, దాంతో వర్క్ మొత్తం కంప్లీట్ చెయ్యరు కదా. బిల్డింగ్ మెటీరియల్ కూడా అయిపోయిందంట. ఇంకాస్త టెన్షన్ పెరిగిందా? బంగ్లా కొనడానికి బ్యాంక్ లోన్ సరిపోక నువ్వు అప్పు చేయాల్సి రావడం, సిద్ధు ఎక్స్కర్షన్కి కారు అమ్మేయడం, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మళ్ళీ అప్పు చేయాల్సి రావడం. ఫైనాన్షియల్గా ఇంత టెన్షన్ వచ్చి పడింది. దీనికి పూర్తి కారణం నేనే కదా. నువ్వు మళ్ళీ అప్పు చేయడం, ఇంకా ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు నందు. ఒక్కసారి చేసిన అప్పుకే వాళ్ళు నిన్ను ఎంత అవమానించి వెళ్లారో తెలిసాక మళ్ళీ అలాంటి తప్పు చెయ్యనివ్వను. మనం ఈ సమస్యలో నుంచి బయటపడ్డానికి కళ్యాణ్ గారి రూపంలో నాకొచ్చిన మోడలింగ్ అవకాశం ఒక్కటే మార్గం. అభి, కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించడమే నీకిష్టం లేదా? మీ ఇద్దరి మధ్య శత్రుత్వం నా మీదెందుకు రుద్దుతావు? ప్రపంచంలో అందరూ నీలానే ఉండాలి అని కోరుకోవడం అది అత్యాశ అవుతుంది. క్షమాపణ చెప్పి వెళ్ళిన మనిషిని పెద్ద మనసుతో క్షమించొచ్చు కదా. జరిగిందాన్నైతే మార్చలేం, జరగబోయేదాన్నైతే కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు. ముందు ఈ డబ్బు సమస్యలోంచి బయటపడొచ్చు. ఎలా బయటపడాలి? మోడలింగ్ కెరియర్ అంటే నాకెంత ప్యాషనో నీకు తెలుసు. ఈ ఫీల్డ్ కంప్లీట్ గా నేనే మానేద్దాం అనుకున్నా, కానీ నువ్వు నన్ను ఎంకరేజ్ చేసావు. మళ్ళీ నాకు ప్రాణం వచ్చింది. నేను కెరియర్లో చాలా డబ్బు సంపాదిస్తాను నందు. మనం ప్రాబ్లమ్స్ లో నుంచి ఈజీగా బయటపడొచ్చు. నీ మోడలింగ్ కెరీర్ గురించి నేను ఆలోచిస్తాను అభి. అందులో ఆ కళ్యాణ్ పేరు వినిపించడమే నాకు అస్సలు ఇష్టం లేదు. నందు, ప్రొఫెషనల్ గా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి గిట్టక శత్రుత్వం వచ్చింది. అంతేగాని ఇప్పుడు కళ్యాణ్ గారు నిన్ను అస్సలు శత్రువుగా చూడట్లేదు. దయచేసి పర్సనల్ ఈగోకి వెళ్లకు. ఒక్క యాడ్తో మోడలింగ్ లో మళ్ళీ నాకు పేరొచ్చింది. ఇదిలా కంటిన్యూ చేయనివ్వు. పేరు, గౌరవం, డబ్బు నేను ఏం కోరుకున్నానో అది చేతికి అందేటప్పుడు దయచేసి అడ్డు చెప్పకు ప్లీజ్. అభి, తొందరపాటు డెసిషన్స్ అంత మంచిది కాదు, అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకోవాల్సింది పోయి నన్ను అంటున్నావా? నేను నీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా అర్థం చేసుకోవేంటి నందు? మమ్మా, సిద్ధు వచ్చేసావా? ఎక్స్కర్షన్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది మమ్మా. పప్పా సిద్ధు, పప్పా, మమ్మ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ బయట చాలా వేశారు. మా ఫ్రెండ్స్ అందరూ చూసి అక్కడుంది మీ మమ్మీయేనా, చాలా గ్రేట్ అని మెచ్చుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ పప్పా. వెరీ గుడ్ సిద్ధు. ఎనర్జీ అంటే ఇది. నువ్వెప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి. మా అమ్మ ఒకప్పుడు మిస్ హైదరాబాద్ అని చెప్పారు. అప్పుడు నేను చూడలేదు.
ఇప్పుడు చూస్తున్నా. మా అమ్మ ఇంకా యాడ్స్ చేస్తూ ఉంటుంది కదా పప్పా. చేస్తావు కదా మమ్మా. నేను యాడ్స్ చేయడం ఇంకా ఇంకా పేరు సంపాదించటం మీ పప్పా నిర్ణయం మీదే ఆధారపడింది. నీ సంతోషం కోసం అయితే పప్పా తప్పకుండా ఒప్పుకుంటాడు కదా పప్పా. సిద్ధు, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. అలాగే పప్పా. నారాయణ సార్, ఈ ఫైల్ మళ్ళీ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టావేంటి? అసలు నీకు బుద్ధుందా? సార్ కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏంటి నీకు ఇచ్చేది మర్యాద? ఫైల్ అప్రూవల్ అయిపోయాక మళ్ళీ నా టేబుల్ మీద పెట్టడం నీ తప్పు కదా? పెద్ద సార్, ఈ ఫైలు మీ టేబుల్ మీద పెట్టమన్నారు. ఆయన చెప్పిన పని చేయడం నా తప్ప? ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావు? సార్ ఫైలు పంపిస్తే అది నాతో చెప్పి ఇక్కడ పెట్టాలి. ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? మీ దృష్టిలోనేమో మీరు బాగా చదువుకున్న ఆఫీసర్లు, మాలాంటి ప్యూన్లు వేలు ముద్దరగాళ్ళు. మేము కూడా చదువుకున్నాం. ఆ రోజు నేను మా నాన్న మాటకు గౌరవం ఇచ్చుంటే మీలాగా నేను కూడా ఆఫీసర్నే. నా కర్మకాలి ఇలా అయింది. నా బతుకు అందరితోనూ మాటలు పడాల్సి వస్తుంది. బాబాయ్, ఒకసారి వెళ్ళారా? ఏమైంది బాబాయ్? ఏంటి గొడవ? నా పని నేను నిజాయితీగా చేసిన తిట్లే. వదిలేండి సార్. నువ్వు బ్యాడ్ మూడ్లో ఉన్నావని నాకు అర్థమైంది. ఏం జరిగిందో తర్వాత మాట్లాడుకుందాం. మీ నాన్న మాటకు గౌరవం ఇవ్వకుండా ఉంటే ఆఫీసర్ని అయ్యేవాడిని అన్నావు. దాని అర్థం ఏంటి చెప్పు? మా ఊర్లో ఒకే కాలేజీ ఉండేది. ఆ కాలేజీలో చేరి నేను చదవడం స్టార్ట్ చేశాను. ప్రిన్సిపాల్ గారికి మా నాన్నకో ఎందుకో గొడవ అయింది. ఆ గొడవతో మా నాన్న మీ కాలేజీలో నా కొడుకు చదవడం అని చెప్పేశాడు. ఇంకా ఆ రోజు నుంచి నేను కాలేజీకే వెళ్ళలేదు. మా నాన్న మాటతో నేను ఆగిపోవడం వల్లే కదా ఇలా ఫైళ్ళు టీ కప్పులు మోసే కర్మ నాకు పట్టింది. అంటే నేను కూడా నా కొడుకు విషయంలో ఇలానే బిహేవ్ చేస్తున్నానా ఏంటి? హాయ్ రాజ్. హాయ్ ప్రియా. హాయిలు బాయిలు తర్వాత కళ్యాణ్ చక్రవర్తి విషయంలో నువ్వేం డిసైడ్ అవుతావో తెలియక ఇక్కడ మేము టెన్షన్ పడుతున్నాం. చెప్పు నందు, కళ్యాణ్ ఇచ్చిన ఆఫర్ నీకు ఓకే కదా? అభి షూట్కి వెళ్ళడానికి నీకేం ప్రాబ్లం లేదు కదా? లేదు అని చెప్పలేను. అలా అని అభిని కంట్రోల్ చేయడం ఇష్టం లేదు. ముందు ఈ కన్ఫ్యూజన్లో నుండి బయటికి రానందు. ఈ భూమి మీద ఏ మిస్టేక్ చేయని బిజినెస్ మ్యాన్ ఉండడు. కళ్యాణే స్వయంగా వచ్చి అతను తప్పేంటో ఒప్పుకున్నాడు, సారీ కూడా చెప్పాడు. అభి చేసిన ఒకే ఒక్క యాడ్ అంత వైరల్ అయింది కాబట్టి తనని నెక్స్ట్ ప్రాజెక్ట్లో తీసుకోవడానికి కాలబేరానికి వచ్చాడు కళ్యాణ్. అభి తన కంపెనీని ప్రమోట్ చేస్తే లాభం వస్తుందన్న ఒకే ఒక్క ఆశ తప్ప అతని మైండ్లో ఏం లేదనిపిస్తుంది. నందు, ఈ అవకాశం అభికి దక్కితే తనొక ఇండిపెండెంట్ ఉమెన్ గా మారుతుంది. ఫైనాన్షియల్ గా కూడా నీకు హెల్ప్ అవుతుంది. నువ్వెప్పుడు నీ కోపం గురించే కాదు, అభి కలల గురించి, అవి నిజం చేసే దారి గురించి కూడా కొంచెం ఆలోచించాలి. ప్రియా, అభి నా భార్య. తన కల నెరవేర్చడం, తన ఎదుగుదలకి కారణం అవడం భర్తగా నా బాధ్యత. కళ్యాణ్ ఇంటికొచ్చి మాట్లాడాడు, అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయినా కూడా నాకు నమ్మకం కలగటం లేదు. అభి కోరుకున్నట్టు జరగాలి కదా, కానీ ఆ కళ్యాణ్ వల్ల ఏ ప్రాబ్లం రాకూడదు. సరే నందు, ఒక విషయం చెప్పు. అభి కళ్యాణ్ గ్రూప్
కి మోడలింగ్ చేయడం నీకు ఇష్టం లేదు అంతేనా? అవును. ఇక్కడ నువ్వు మిస్ అవుతున్న లాజిక్ ఏంటో తెలుసా? కళ్యాణ్ మెంటాలిటీకి అభి ప్రొఫెషన్కి ఏం సంబంధం లేదు. అభి జస్ట్ మోడలింగ్ చేస్తుంది, కళ్యాణ్ జస్ట్ ఆపర్చునిటీ ఇస్తున్నాడు అంతే. నందు, కూల్ డ్రింక్స్, పాన్ మసాలా లాంటి హెల్త్ ఎఫెక్ట్ చేసే ప్రోడక్ట్స్కి ఎంతో మంది స్టార్స్ యాడ్ క్యాంపెయిన్ చేస్తారు. దానివల్ల వాళ్ళ మీద ఇంప్రెషన్ ఏం పోదు, వాళ్ళ స్టార్డమ్ కూడా తగ్గదు. అభి విషయంలో కూడా నువ్వు అలానే ఆలోచించు. కళ్యాణ్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వన్స్ అభికి నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత తనకిష్టం లేకపోతే చెయ్యను అని చెప్తుంది. మీరు ఎలా ఉంటుందో తెలియని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను ఏమవుతుందో తెలిసి ప్రజెంట్లో ఆగిపోతున్నాను. నువ్విప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల అభికి ఫ్యూచర్లో మంచి జరుగుతుంది. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా అభికి సపోర్ట్ చేయి. నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా అభి? మాట్లాడు, నీ ఒపీనియన్ కూడా చెప్పు. నా ఒపీనియన్ చెప్పి చెప్పి నాకు విసుగొచ్చిందే తప్ప నందులో మార్పు కనపడడం లేదు. నేను నందుకి ఇష్టం లేకుండా ఏమీ చెయ్యలేను, కానీ నందు నా మనసుని అర్థం చేసుకోకుండా ఎక్కడ నిర్ణయం తీసుకుంటాడో అన్న భయం అయితే నా గుండెల నిండా ఉంది. పప్పా, ఏమైంది పప్పా? ఎందుకలా డల్గా ఉన్నావు? ఎలా ఉన్నాను? నేను బానే ఉన్నాను. చూడు 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 చూడు. ఇప్పుడు నీకేమైంది? కితకితలకు కూడా నవ్వటం లేదు. నువ్వు మమ్మ డల్గా ఉంటే నాకు నవ్వెలా వస్తుంది పప్పా? స్కూల్ నుండి వచ్చిన తర్వాత నీతో మమ్మతో ట్రిప్ గురించి చాలా చెప్పాలి, అక్కడ ఎలా ఎంజాయ్ చేశానో మీతో మాట్లాడాలనుకున్నాను. కానీ మీరిద్దరూ డల్గా ఉన్నారు. ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి ట్రిప్ గురించి మాట్లాడలేదు. అది సిద్ధు, నిద్రపోయేటప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి అడగాలి అనుకున్నాను. నువ్వు హోంవర్క్ చేసుకుంటావని నీ దగ్గరికి రాలేదు. ఏం కాదు, నువ్వు మర్చిపోయావు, అందుకే రాలేదు. ఏమైంది పప్పా? మళ్ళీ మీరు ఫైట్ చేసుకున్నారా? లేదు సిద్ధు, ఏం ఫైటింగ్ లేదు. మేము హ్యాపీగానే ఉన్నాం. నో పప్పా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు. నువ్వు మా అమ్మ హ్యాపీగా ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరిద్దరూ ఒకరి మీద ఒకరు అరుచుకుంటుంటే నాకెంత భయం వేస్తుందో తెలుసా? ఒక్కోసారి ఏడుపు కూడా వస్తుంది పప్పా. నేను నీకు ఫోన్ చేసినప్పుడు అరుస్తూ మాట్లాడింది మా అమ్మ అని నాకు తెలుసు. అందుకే అమ్మమ్మ కాల్ చేస్తే మీరిద్దరూ ఫైట్ చేసుకుంటున్నారని చెప్పాను. మా అమ్మకు కోపం వస్తే వెంటనే తగ్గిపోతుందని చెప్పావు కదా పప్పా. మరి ఇప్పుడు ఎందుకు తగ్గలేదు? నువ్వేమన్నా అన్నావా? కోపంగా మాట్లాడావా? లేదు సిద్ధు. మరి ఎందుకలా ఉంది? నిన్నేమన్నా కొనమని అడిగిందా? ఏమన్నా చేయమని చెప్పిందా? మా అమ్మకి ఏం కావాలంటే అది చేయి పప్పా. మీరిద్దరూ నవ్వుతూ ఉంటేనే నాకు ఇష్టం. ఇలా నువ్వొక చోట మా అమ్మ ఒక చోట డల్గా ఉంటే నాకు నచ్చట్లేదు. మా అమ్మ హ్యాపీగా ఉంటే నువ్వు నేను హ్యాపీగా ఉంటామని నువ్వే చాలాసార్లు చెప్పావు కదా. ప్లీజ్ పప్పా, మా అమ్మ నవ్వేటట్టు చెయ్యి. తనకేం కావాలంటే అది ఇచ్చే పప్పా, ప్లీజ్.
ఇది నాకు నచ్చటం లేదు అభి. అందుకే కదా అన్నీ మానేసి నీ ఇష్ట ప్రకారం ఇంట్లోనే ఉంటున్నాను. నేను చెప్పేది నీ కోసం కాదభి, నా కోసం. నీకోసమా? ఏమైంది సడన్గా? సడన్గా కాదు, చాలా రోజుల నుండి జరుగుతున్నదే. నేను తెలుసుకోవడానికే ఆలస్యమైంది. ఇప్పుడేం తెలుసుకున్నావు? నిన్ను ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తూ నీ కలలని నెరవేర్చాల్సిన నేనే అన్నిటికీ అడ్డుపడుతున్నాను అని. అందరూ మనిద్దరి గురించి చెప్తుంటే విన్నాను. ఇప్పుడు సిద్ధుతో మాట్లాడిన తరువాత నేను చేస్తున్న తప్పేంటో నాకు అర్థమైంది. పెళ్ళైన రోజు నుండి ఎంత కష్టమైనా నువ్వు అడిగినవన్నీ సమకూర్చాను. నీ సంతోషమే నా లక్ష్యం అనుకున్నాను. కానీ ఇప్పుడు నా లక్ష్యానికి నేనే శత్రువుగా మారిపోయాను. నీ విషయంలో చేసిన తప్పులని సరిదిద్దుకునే అవకాశం వచ్చినా నేనే స్వార్థంతో కళ్ళు మూసుకున్నాను. మూర్ఖంగా కాలదనుకున్నాను. కళ్యాణ్ చక్రవర్తిని మన గుమ్మంలో చూడగానే మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి అనుకున్నాను. కానీ నీ గురించి అతను చెప్పిన ఒక్కొక్క విషయం విన్న తరువాత నేనెంత సెల్ఫిష్గా ఉన్నానో తెలిసింది. నాకు కళ్యాణ్ క్యారెక్టర్ అంటే ఇష్టం లేదు, అతని బిహేవియర్ నచ్చదు. అలా అని నా ఇష్ట ప్రకారం నువ్వుండాలని కోరుకోవడం, నాకు నచ్చినట్టు నీ లైఫ్ని డిజైన్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదని క్లియర్గా అర్థమైంది. నా వల్ల నీకు అవకాశం దూరం అయితే జీవితాంతం నీకన్నా ఎక్కువ నేనే బాధపడతాను. అంటే కళ్యాణ్ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం నీకు ఓకేనా? కోపం రాదా? నీ దగ్గర మంచి డ్రెస్సెస్ ఉన్నాయా? ఏనందు, నీకు కావాలా? నాకు కాదు, నీకోసమే అడుగుతున్నాను. యాడ్ షూట్ల కోసం వెళ్తే డ్రెస్సులు బాగుండాలి కదా. ఈ మున్సిపల్ కమిషనర్ నందు గారి వైఫ్ అంటే క్లాస్గా ఉండాలి కదా. అంటే రేపటి నుంచి నేను షూట్స్కి హ్యాపీగా వెళ్ళొచ్చు. నీ సంతోషం, నీ నవ్వు కన్నా నాకేది ముఖ్యం కాదు. అందుకే కళ్యాణ్ లాంటి కరప్టెడ్ మనిషికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధమయ్యాను. ఆ కళ్యాణ్ చక్రవర్తి తప్పులు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు, కానీ నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు. సో అతని బిజినెస్కి నీ యాక్టింగ్కి ఏ సంబంధం ఉండదు. డాక్టర్తో నేను ఆల్రెడీ మాట్లాడాను. డాక్టర్తోనా? ఏం మాట్లాడావు? షేక్ హ్యాండ్ ఇచ్చినా కాస్త దగ్గరకొచ్చి మాట్లాడినా లంచగొండితనం అంటువ్యాధిలా మనకు అంటుకోదంట. సో ఆ భయం కూడా అక్కర్లేదు. నందు, అభి, నువ్వు మాత్రం కష్టపడి నిజాయితీగా మాత్రమే డబ్బు సంపాదిస్తానని మాటివ్వు. ప్రామిస్ నందు, నువ్వు చెప్పినట్టే వింటాను, ఉంటాను. థ్యాంక్ యూ అభి. ఐ లవ్ యూ నందు. ఐ లవ్ యూ సో మచ్. హలో నందగోపాల్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కళ్యాణ్ గారు. నేను మీ నిద్ర చెడగొట్టలేదు కదా? అలాంటిదేమీ లేదు.
చాలా ఫ్రెష్ మూడ్తో మీ కాల్తో లేచా. నిద్ర చెడినట్టు ఎవరు ఫీల్ అవుతారంటే రాత్రంతా కలలు కనేవాళ్ళు. నేను కలలు కనను. అంతకంటే అద్భుతాలు నా లైఫ్లో జరిగిపోతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు కలలు కంటం ఎందుకు? ఇంత పొద్దున్నే కాల్ చేశారంటే ఏదో గుడ్ న్యూస్ ఉంటుంది. అదేంటో చెప్పండి. మా అమ్మ నేను టిఫిన్ చౌతో తిన్ను, నోట్తో కదా తింటాను. గుడ్ జగ్. అయితే నువ్వే తిను. ఇదిగో నందు, ఫోన్ నేను పట్టుకుంటాను. ఇటువ్వు. కళ్యాణ్ గారు, విషయం ఏంటంటే మీరు ఆ రోజు ఏ ప్రపోజల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో అది కరెక్టే అనిపించింది. నేనే ఎక్కువగా రియాక్ట్ అయ్యానని తర్వాత ఆలోచించాక అర్థమైంది. నేను అభి ఒక నిర్ణయానికి వచ్చాం. అభి మోడలింగ్ చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఎస్ ఎస్, వెరీ గుడ్ అండ్ వైస్ డెసిషన్ నందుగారు. గుడ్ మార్నింగ్ చెప్పే టైంలో గుడ్ న్యూస్ విన్నట్టుగా ఉంది. ఇలాంటప్పుడే సెలబ్రేషన్స్ ఏమన్నా చేసుకుంటే బాగుంటుంది. ఒక పని చేయండి, డిన్నర్కి కలుద్దాం. వస్తామని చెప్పు. చెప్పు చెప్పు. అది ఈరోజు రాత్రికి డిన్నర్ ప్లాన్ చేద్దాం. శుభస్య శీఘ్రం అంటారు. అంటే ఏదైనా ఒక మంచి పని అనుకుంటే అది తొందరగా చెయ్యాలని. యాజ్ సూన్ యాజ్ బెటర్. అలాగే, శుభస్య శీఘ్రం. ఈ నైట్ డిన్నర్ కలుద్దాం. మా బాసు మీకోసం కారు పంపించారండి. మీ ఫ్యామిలీ మా ఇంటికి డిన్నర్కి రావటం చాలా ఆనందంగా ఉంది. ఏది మిస్ కాకుండా బాగా ప్లాన్ చేశారు.